అందరికీ నమస్కారం. హలో ఎవ్రీబడి. నేను బీవీ సత్యనాగేష్ మైండ్ ఫౌండేషన్ అనే సైకలాజికల్ కౌన్సిలింగ్ సెంటర్ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ 7 మ్యాజికల్ వర్డ్స్. ఈ 7 మ్యాజికల్ వర్డ్స్ మీరు తెలుసుకునే ముందుగా ఫస్ట్ మనం ఒకటి నమ్మాలి. నా జీవితానికి నేనే బాధ్యుడను. ఐఎమ్ టోటలీ రెస్పాన్సిబుల్ ఫర్ మై లైఫ్ అని నమ్మాలి. మీరు నమ్మితే తర్వాత మన థింకింగ్లో ఆటోమేటిక్గా ఈ 7 మ్యాజికల్ వర్డ్స్ తోటి మనం ఒక్కొక్కటి తప్పకుండా కూడా మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఈ మ్యాజికల్ వర్డ్స్ తోటి నిజంగానే మన జీవితంలో మ్యాజిక్ జరుగుతుంది. అయితే మనం ప్రతిరోజు ఆల్మోస్ట్ ఎప్పుడైనా వింటూ ఉంటాం ఏంటంటే సబ్కాన్షియస్ మైండ్ అని, లా ఆఫ్ అట్రాక్షను, లా ఆఫ్ బిలీఫ్, లా ఆఫ్ అజంప్షన్, ఇవన్నీ వింటూ ఉంటాం. అవి ఏంటి, వాటి గురించి తెలుసుకోవాలనుకుంటే మీరు ఎన్నో రకరకాల వీడియోస్ ఉన్నాయి, అలాగే ఇంటర్నెట్లో సమాచారం ఉంది. నేను చెప్పేది వీటన్నిటికీ కూడా మూలాధారం ఒకటి ఉంది. అది ఏంటంటే మన థింకింగ్ని బట్టే మొత్తం మన లైఫ్ అంతా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఫోటో చూపిస్తానప్పుడు ఈ ఫోటో చూడగానే మీరు అనుకున్నట్టే అందరూ అనుకుంటారని మాత్రం అనుకోకండి. దాన్ని పర్సెప్షన్ అంటాం. మీకు ఒకలా అనిపిస్తుంది, వేరే వాళ్ళకు ఇంకొకలా అనిపిస్తుంది. ఎవరి ఆలోచన తీరు బట్టి వాళ్ళు ఆలోచిస్తారు. ఓకే, ఆ తీరు బట్టి ఉంటుంది. సో అలాగే మన ఆలోచనలో మనం ఈ 7 మ్యాజికల్ వర్డ్స్ని పెడదాం. ఫస్ట్ది ఏంటంటే ఐ అంటే నేను అంటే నా జీవితానికి నేనే బాధ్యుణ్ణి అని నేను నమ్మిన తర్వాత నేను చాలా ఇంపార్టెంట్ పర్సన్. నా జీవితాన్ని సరిదిద్దుకునేది నేనే. సో ఫస్ట్ వర్డ్ ఐ అంటే నేను. తెలుగులో నేను నా జీవితంలో చాలా ఇంపార్టెంట్ పర్సన్. అంటే చాలామంది అంటూ ఉంటారు అది సెల్ఫిష్నెస్ కదా అని. సెల్ఫిష్నెస్ అంటే అందరూ సెల్ఫిష్గానే ఉంటారు అని ఒక స్టేట్మెంట్ ఇవ్వగానే చాలామంది షాక్ అవుతారా, అదేంటి అందరూ సెల్ఫిష్గా ఉంటారా అని. మీరు దాన్ని నెగటివ్గా తీసుకోవద్దు. సెల్ఫిష్నెస్ అంటే స్వార్థం అని మనం తెలుగులో అనుకుంటాం. మా పిల్లలు బాగా చదువుకోవాలి, మా అబ్బాయికి ఐఐటీలో సీట్ రావాలి, మా అబ్బాయికి ఎంబీబీఎస్లో సీట్ కావాలి, మా అమ్మాయికి మంచి సంబంధం ఉంటే పెళ్లి చేసేస్తాం. ఇలాగా అవన్నీ కూడా మరేవి స్వార్థమే కదా. అయితే స్వార్థం అంటే ఏంటంటే ఇంకొకళ్ళని నష్టపెట్టి మనం లాభం పొందడానికి మాత్రం ప్రయత్నం చేయకూడదు. అది తప్పు. ఇంకొకళ్ళు నష్టపోయినా పర్వాలేదు, నేను బాగుపడితే చాలు అనుకుంటే తప్పది. అది నిజంగా చెడ్డ స్వార్థం. కానీ నేను బాగా చదువుకోవాలి, నేను బాగా బతకాలి, నేను ఆరోగ్యంగా ఉండాలి అని తనకి తను ఎప్పటికప్పుడు తన గురించి తను ఆలోచించడంలో తప్పులేదు కదా. సో ఐ అనేది చాలా ముఖ్యమైనది. రెండో వర్డ్ పదం హూ అంటే ఎవరు అని. హూ యామ్ ఐ, నేను ఎవరు అంటే ఏదో అయోమయంగా నేనెవరు అని ఆలోచిస్తూ ఉండమని కాదు నా ఉద్దేశం. నేను ఎవరిలా ఉండాలనుకుంటున్నాను అంటే ఒక రోల్ మోడల్ అనుకోవచ్చు, లేదంటే నేను ఇలా ఉండాలనుకున్నా, అలా ఉండాలనుకుంటున్నాను. ఒక చిన్న వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ చెప్తాను. అది థింక్ లైక్ అన్ ఇంపార్టెంట్ పర్సన్ అంటారు. అంటే నువ్వు ఒక అతి ముఖ్యమైన మనిషివి అని అనుకుంటే ఎలా బిహేవ్ చేస్తాం అంటే మనం మాట్లాడేటప్పుడు ఒక అతి ముఖ్యమైన వ్యక్తి ఇలాగే మాట్లాడతాడా? అలాగే మన డ్రెస్ కోడ్ అతి ముఖ్యమైన మనిషి ఇలాంటి డ్రెస్సే వేసుకుంటాడా? ఇలా ప్రతి చోట నేను ఇంపార్టెంట్. ఇది మళ్ళీ స్వార్థం కాదు. మీ జీవితాన్ని మీరు ట్యూన్ చేసుకుంటున్నారు. మీ జీవితాన్ని మీరు ట్యూన్ చేసుకోవడం కోసం చేసే ఒక ప్రయత్నంలో హూ అనుకోవాలి. ఓకే, నెక్స్ట్ వర్డ్ వాట్, ఏంటి, ఏమిటి. ఓకే, నాకు నేనేం చెప్పుకుంటున్నాను, సెల్ఫ్ టాక్ అంటాం. సెల్ఫ్ టాక్ అంటే తనలో తను ఏదో అయోమయంగా ఇలాగా
మాట్లాడుకుంటాడని కాదు, నా గురించి నేను ఏం మాట్లాడుకున్నా అంటే నేను ఏ పనులు సరిగ్గా టైంకి చేస్తున్నానా లేదా, ప్రతి పని నా టైం ప్రకారం చేసుకుంటున్నానా, నేను టైము షెడ్యూల్ ప్రకారంగా ఫాలో అవుతున్నానా, డబ్బులు సంపాదించుకుంటున్నానా, డబ్బు జాగ్రత్తగా ఖర్చు పెడుతున్నానా, నా రిలేషన్స్ ఎలా ఉన్నాయి ప్రజలతోటి, ఇవన్నీ కూడా నా గురించి నేను మాట్లాడుకునేవి. అంటే సెల్ఫ్ టాక్లో నేను వాట్ ఐఎమ్ టెల్లింగ్ మై సెల్ఫ్, వాట్ ఐ టెల్ మై సెల్ఫ్, వాట్ డు ఐ టెల్ మై సెల్ఫ్ అనేది వాట్. నెక్స్ట్ వర్డ్ వై, ఎందుకు, వై యామ్ ఐ హ్యాపీ, వై యామ్ ఐ నాట్ హ్యాపీ, అంటే నేను ఎందుకు సంతోషంగా ఉన్నాను, అలాగే నేను ఎందుకు సంతోషంగా లేను, అది కూడా ఆలోచించుకోవాలి. అప్పుడు మనకి రీజన్స్ తెలుస్తాయి. నెక్స్ట్ వర్డ్ వెన్, ఎప్పుడు, నేను ఎప్పుడు హ్యాపీగా ఉంటాను, అంటే ఆ వెంటనే అనిపిస్తుంది. ఎప్పుడు అంటే 2025లోనా లేదా 2026 అనా, అది కాదు. వెన్ అంటే నేను ఏం చేస్తే ఎప్పుడు హ్యాపీగా ఉంటాను, నేను ఎప్పుడు హ్యాపీగా ఉంటాను, ఎప్పుడు హ్యాపీగా ఉండను, అది తెలుసుకుంటే హ్యాపీగా ఉండడానికి కావాల్సినవి చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు మీరు ఒక పని చేయాలనుకున్నారు, ఆ పని చేసిన తర్వాత మీకు చాలా తృప్తి కలుగుతుంది. ఒకవేళ ఆ పని చేయలేకపోతే, అరే ఈ పని వాళ్ళ మిస్ అయిపోయాను, ఈరోజు చేసుంటే బాగుండేది, నాకు ఈ వాయిదాలు వేయటం అనేది బాగా నన్ను చెడగొడుతుంది, ఈ వాయిదాలు వేయటం వల్ల ఇప్పటిదాకా చాలా నష్టపోయాను, నేను దీన్ని ఎలాగైనా సరే వాయిదా వెయ్యను అనుకుంటూ మనం ఈ వెన్ అనుకున్నప్పుడు ఖచ్చితంగా మనల్ని మనం మోటివేట్ చేసుకుంటాం. ఎవరో వచ్చి మనల్ని మోటివేట్ చేసేదాకా మనం చెయ్యమనుకుంటే, మనం ఇంతకు ముందు అనుకున్న నా జీవితానికి నేనే బాధ్యుణ్ణి, ఐఎమ్ టోటలీ రెస్పాన్సిబుల్ ఫర్ మై ఓన్ లైఫ్ అని అనుకున్న దానికి అర్థం లేదు కదా ఇంకా. సో నాకు నేనే మోటివేటర్ని నేను చేసుకోవాలి. ఇది వెన్. నెక్స్ట్ వర్డ్ వేర్, ఎక్కడ, ఎక్కడ అంటే వేర్ షుడ్ ఐ గో, నేను ఎక్కడికి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి అంటే ఢిల్లీయా, కల్కటా, మెడ్రాసా, అది కాదు, ప్లేస్ అనే కాదు, నేను ఎవరితో మింగిల్ అవుతున్నాను, నా చుట్టూ ఉండేవాళ్ళు ఎవరు, నేను ఎలాంటి వాళ్ళతో ఉంటున్నాను, ఇది ప్రశ్నించుకోవాలి. జిగ్ జిగ్లర్ అనే ఒక ఇంటర్నేషనల్ మార్కెటింగ్లో చాలా మంచి పేరున్న వ్యక్తి, ఆయన కొన్ని బుక్స్ కూడా రాశారు. ఆయన ఏమంటాడంటే, ఇఫ్ యూ వాంట్ టు ఫ్లై లైక్ ఎన్ ఈగల్ డోంట్ స్క్రాచ్ విత్ టర్కీస్ అంటాడు. అంటే అర్థం ఏంటంటే, ఒక గద్దలా నువ్వు ఎగరాలి అనుకుంటే నేల మీద ఉండే టర్కీ కోళ్ళతోటి కూర్చుని ఆడుకోకు అంటాడు. అంటే టర్కీ కోళ్ళు అంటే అవి కూడా పక్షులే, అవి వాటికి కూడా రెక్కలు ఉంటాయి, వింగ్స్ ఉంటాయి, కానీ అవి ఎగరలేవు. సో అందుకని వాటితోటి కూర్చుంటే నువ్వు కూడా అక్కడే ఉండిపోతావు అని ఆయన ఒక సందర్భంలో అది చెప్పాడు. నేను కూడా ఈ జిగ్ జిగ్లర్ చెప్పిన ఈ మాటని అప్పుడప్పుడు నేను కొన్ని ఎపిసోడ్స్లో చెప్పుంటాను, నా సెమినార్స్లో, లెక్చర్స్లో ఖచ్చితంగా వాడతాను. ఎందుకంటే మన చుట్టూ ఎవరున్నారు, ఇది చాలా ఇంపార్టెంట్. వాళ్ళు మనల్ని చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. అందుకే మనం ఏ రోజుకి ఆ రోజు మనం మళ్ళీ ఆలోచించుకోవాలి, ఇవాళ ఎవరితో మాట్లాడాను, ఏం మాట్లాడాను, ఎందుకు మాట్లాడాను, దేని గురించి మాట్లాడాను, ఇవన్నీ కూడా ఇవంతా సెల్ఫ్ ఇంట్రోస్పెక్షన్లోకి వస్తుంది. సో లాస్ట్ వర్డ్ హౌ. హౌ అంటే ఎలా, అంటే ఇవన్నీ చేయాలి అంటే నేను ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎలా చేయాలి. మనం చాలా విషయాలు మాట్లాడుకున్నాం. ఇవన్నీ రీచ్ అవ్వాలి, నేను చేయాలి అంటే నేను ఎలా చేయాలి అనేది ప్రతిరోజు ప్రశ్నించుకోవాలి. దీన్ని చాలా రకరకాలుగా చెప్తూ ఉంటారు. 1H 5Ws అంటారు. వాటిని నేను ఈ ప్రకారంగా వాడుకుంటున్నా. సో 1H అలాగే 5Ws, అక్కడికి 6 అయ్యాయి. I అనేది ఒకటి ఉంది, నా లైఫ్ ఇది 7. సో టోటల్గా 7 మ్యాజికల్ వర్డ్స్
వాటిని నేను నమ్ముతాను. నా క్లయింట్స్కి, కౌన్సిలింగ్కి వచ్చిన క్లయింట్స్కి నేను రోజు మార్నింగ్ ఇవి ప్రశ్నించుకోమంటాను. దీన్ని క్వశ్చన్ థింకింగ్ అంటాం. క్వశ్చన్ థింకింగ్ అంటే మన థింకింగ్లో మనం ప్రశ్నలు వేసుకోవాలి. ఆ సెల్ఫ్ ఇంట్రోస్పెక్షన్ ఎలా చేసుకోవాలి అని చాలామంది అడుగుతారు. సెల్ఫ్ ఇంట్రోస్పెక్షన్కి చాలా మార్గాలు ఉన్నాయి. అందులో ఈ 7 మ్యాజికల్ వర్డ్స్ తోటి కూడా మనం తప్పకుండా చాలా బెనిఫిట్ పొందుతాము. ఈ 7 మ్యాజికల్ వర్డ్స్ తోటి చాలా చేంజ్ వస్తుంది సెల్ఫ్ ఇంట్రోస్పెక్షన్లో. నేను మళ్ళీ చెప్పినట్టుగా ఐ దగ్గర స్టార్ట్ అయ్యి హౌ దగ్గర మనం కంప్లీట్గా అది రోజు ప్రాక్టీస్ చేస్తే ప్రతిసారి మనం వెన్ అంటే ఏంటి, హౌ అంటే ఏంటి, వై అంటే ఏంటి, హూ అంటే ఏంటి అని మనం ప్రశ్నించుకోకలేదు. దేనికైనా ప్రాక్టీస్ కావాలి కదా, దేనికైనా ప్రాక్టీస్ కావాలి. అప్పుడే మనం బెస్ట్ వర్షన్ కింద అవుతాం. బెస్ట్ వర్షన్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అంటే మీలోని బెస్ట్ బయటకు రావాలి అంటే మీరు ఈ 7 మ్యాజికల్ వర్డ్స్ తప్పకుండా వాడి చూడండి, చక్కటి ఫలితం వస్తుంది. ఇది నా క్లయింట్స్కి నేను చెప్పేది. అందుకని నా వీడియోస్ చూసే వాళ్ళకు కూడా నాకు ఈ 7 మ్యాజికల్ వర్డ్స్ గురించి చెప్పాలనిపించి ఈ వీడియో చేశాను. ఇప్పటిదాకా ఈ వీడియోని చూసినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.